హలో అందరికీ, నేను మీ సిపోరా మాహి. ఏంటి ఫ్లవర్స్ లేకుండా ఓన్లీ చెట్లే చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు మనం చెట్లని ఎలా నీట్గా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను కదా. ఇవైతే చిన్న గులాబీ చెట్లు అండి. మండలు అనేది నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేయాలండి. అలానే పండుగారిన ఆకులైనా మండలైనా ఇగురు వస్తున్నా సరే కట్ చేయాలండి. చాలా బాగా వస్తుంది అప్పుడు చెట్టు అనేది. మనం చెట్టు ఎదుగుతుంది కదా అని అట్లనే వదిలేయద్దు. భూమిలో పెట్టిన కుండీలో పెట్టిన మండలు అనేది కటింగ్ ఇస్తేనే చెట్టు మొదల దగ్గర బాగా దొడ్డయి అప్పుడు ఫ్లవర్ కూడా సైజు పెద్దగా అవుతుందండి. మనోళ్ళకి తెలియక ఏం చేస్తారంటే ఎగురు వస్తుంది కదా అని చెప్పి పెంచుతూనే ఉంటారు దాన్ని. అట్లా లోకల్ మొక్క వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆ లోకల్ మొక్క ఎట్లుంటుందో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. అది తీగ పారే అవకాశం కూడా ఉంటుంది. సో మనం ఇట్లా మండలు అనేది కటింగ్ తీసుకొని ఫ్లవర్ సైజ్ అనేది పెద్దగా వస్తుంది. మండ అనేది దొడ్డుగా అవుతుంది. మొదల దగ్గర కూడా ఫ్లవర్స్ కూడా చాలా వస్తాయండి. ఫ్లవర్స్ అలానే ఆకులు మండలు కూడా కట్ చేయాలి. కట్ చేసినాక ఒక 1 వీక్ తర్వాత కొద్దిగా డిఏపి వేయండి. డిఏపి వేస్తే ఏంటంటే చెట్టు బలంగా ఉంటుంది, ఫ్లవర్స్ కూడా ఎక్కువ వస్తాయి. లేదు డిఏపి వేసినా కూడా మాకు వస్తలే అంటే మన నర్సరీలో మందు దొరుకుతుంది, అది కూడా ఇస్తాము. ప్యాకెట్ 50 రూపీస్ మాత్రమేనండి. మీకు కూడా ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ నర్సరీ ఎక్కడ అనుకుంటున్నారా? హుజరాబాద్ రజిత నర్సరీ, వరంగల్ రోడ్.